ఏంటి పరిస్థితి? ఏంది నవ్వేంది, ఆ గోలైంది? గెలిపి ఎవరితో ఓటమి ఎవరితో మొహాలు చూడు తెలిసిపోద్ది. ఏమైంది? లేదు అక్కడ లేదు దీనికే ఏం దీనికి 5 సంవత్సరాలు ఉండాలి కదా ఓడిపోయా. 30 ఏళ్ళు నేను అన్నను అధికారంలో పెట్టుకోవాలని నేను లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన. అది ఓడిపోయినా గెలిచినా 30 సంవత్సరాల పాటు నేను అన్న కోసం అయితే ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తున్నా పనిచేస్తా. ఈయన లండన్ పోయినా, ఈయన జింబాబే పోయినా, ఈయన సౌత్ ఆఫ్రికా పోయినా, ఈయన ఎక్కడికి పోయినప్పటికీ నేనైతే ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్ష పదవి నేను తీసుకుని నేనైతే ముందుకు పోతాను. శరము చెత్త తుఫాను కూర్చొని తుడుచుకొని పోతాం మరి. అయితే మొన్న డిబేట్ లో ఏం చెప్పారు మీరు? ఎన్ని సీట్లు గెలిస్తే? అయితే ఒకటి నేను తెలియగడుగుతా, నువ్వేమన్నా హీరోస్వామి దగ్గర శిష్యరికం ఏమన్నా చేసావా? ఓడేందో 160 మాకు వచ్చాయంటే అది మీకు తిరగబడింది ఏంద్రా స్వామి? నేను ఇక్కడికి వచ్చిండ్రు ఒక 100 ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను 145 నుంచి 160 సీట్లు వస్తాయని. మొన్న ఆరామస్తాను ఉన్నాడు చూసే మీ ఓడు, మా ఓడు 3 కోట్లు లెక్క తీసుకున్నాడు. క్షమించండి, ఆయన అభిప్రాయం చెప్పాడు, ఎవరిని తిట్టలేదు కాబట్టి మనం తిట్టకూడదు అతనే. పెద్ద బఫు నీకు తెలియదు. అయితే డకాయిట్ వదిలేసి వరని పాసుకోవాలి రోజనే ఓడిపోతుందని నాకు ఓడు నూరా లేకంటే అది ఏమన్నా మూసి. మనోడు సర్వే అంట, నాకు బాగా కోపం వచ్చింది. ఎక్కడంటే సర్వే బస్సులు ఎండిపోయినాయంట, టోల్ గేట్లు దగ్గర పోయినాడంట, సైకిల్ ఎండిపోయినాయి, బైకులు. అసలు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎట్ట తిట్టాలంటే అతన్ని ఒక వేస్ట్ పిల్లో, ఒక వేస్ట్ పిల్లో కన్నా డకాయిట్, ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక డకాయిట్ చేసిన అవినీతి, గంజాయి ఇవన్నీ చూసుకుంటే ఇంట్లో కూర్చున్న ఏ ఎదవైనా ఇంట్లో కూర్చొని సర్వే చేయొచ్చు. నేను అందుకనే ఫస్ట్ నుంచి చెప్తున్నా 140 నుంచి 160 సీట్లు ఓడిపోయినోడు నీకు అంతకన్నా కర్మే ఉందా? ఓడిపోయినా అంటావు, నేను ఓడిపోయినా స్వామి, నేను విఫలమైతే కదా. అన్నా నీకు ప్లస్ పాయింట్ చెప్పనా, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, తర్వాత ఫోన్ చేస్తాడు సజ్జలే. ఏం మాట్లాడతావు వీటితో, ఏం మాట్లాడతాం? అన్నం పెట్టి తీసుకొని ఇచ్చేస్తా ఉంటే ఏడ తగులుతాను తెలియదు. సీఎంరాజు గారు, ఇప్పుడు మీ పార్టీల పరిస్థితి ఏంది? లోపల సీఎం గారి దగ్గర వాతావరణం ఎలా ఉంది? వాతావరణం తీవ్రంగా గాలిలో పొడి, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నది. ఫ్యాన్ ఆగిపోయింది, ఒక్కపోత పోతా ఉన్నది. ఫ్యాన్ వేసినా కూడా తిరగడం వల్ల బేరింగ్లు అరిగిపోయినాయి పూర్తిగా. బేరింగ్లు మారుద్దామంటే బయటికి పోతే ఏమోనే అనేటువంటి పరిస్థితుల్లో, సంక్షోభంలో, తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. లండన్ మందులు పనిచేయడంలే, మొన్న పోయి అది పనిగా డోసు కూడా పెంచుకొని తెచ్చుకున్నప్పటికీ అవి కూడా కొద్దిగా పని అయితే చేయడం లేదని మనకు. ఎందుకు నువ్వు నన్ను చూసి నవ్వుతావు? మా 163 సీట్లు చరిత్ర తిరగరాస్తుంటే అసలు మాట్లాడి సిగ్గెట్ వస్తుంది. సిగ్గేందుకు? సిగ్గు చిన్నప్పుడే పోయింది, సిగ్గేమి ఇప్పుడు పోవాలి. ఒక్కడికి గెలవలేదప్ప. నిన్న తిరుమల కొండపై కూడా మళ్ళీ సెకండ్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నారు, మీ రోజే అవనే నాకు పోయింది. అనుకుంటా ఉంటే బాగుండేది, బాగానే ఉండు. ఎన్నుసం ఒక పక్క, ఈమె ఒక పక్క. అన్న 2 సార్లు గెలుస్తాడు, అన్న 2సారి ప్రమాణ స్వీకారం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చేస్తాడు, ఫ్లోటింగ్ మీద చేస్తాడు. నేను ఆర్పితో వాదన ఇదే కదా, 6 రోజుల్లో ఫ్లోటింగ్ మీదనే చేస్తామని, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే. అది 3గా తెగిపోయినప్పటికీ, 5 కోట్లు నష్టమైనప్పటికీ, 5 కోట్ల సెల్లరేలే. గంటకు 11 లక్షలు పెట్టి ఫ్లైట్ వేసుకోమని నా కొడుకులు 5 కోట్లు లెక్క చేస్తామా, అది వేరే విషయం. అయినప్పటికీ ఆడనే చేస్తామంటే ఈ రోజు తిరుమలకు పోయి దర్శనం చేసుకొని, సరే నేను అవినీతి అక్రమాలు చేశాను, నా బిడ్డలో నన్ను సలంగా చూడదేవు స్వామి గోయిందని దండం పెట్టుకొచ్చుంటే మరి అది ఉండదు. ఆడ ఈ మైకాలు గొట్టాలు చూస్తే దీనిక ఏం మాట్లాడేది తెలియదు. ఈ గొట్టాల వాళ్ళు ఎప్పుడెప్పుడే అని ఉంటారు. వీళ్ళకి మసాలా కావాలి కదా, ఇవరికి మీడియా వాళ్ళకు, మీలాంటి వాళ్ళకు వాళ్ళ మసాలా కావాలన్నా గొట్టాలు ఎత్తుకొని ఇక్కడ పెట్టా. 2సారి అన్న ప్రమాణ స్వీకారం చూడ ఏం చేస్తావాలా, బెట్టింగ్లు వేసినారు, ఎత్తిపోయింది కంపెనీ, ఏం చేయాలా, క్వార్టర్ ముందు కావాలో లెక్క చేస్తాం. ఏడ మనకు ఛార్జీలకి లెక్కలేదు, వేరే విషయం ఇవ్వలేదు లెక్క. సరే ఏది ఏమైనప్పటికీ ఆ గొట్టాలు చూసి ఎగ్జైట్ అయిపోయి ఆయన 2సారి అన్న వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడనింది. ప్రమాణ స్వీకారమా మీరు అంటే ఉన్నారు, మీరు అంటానికి ఏమంటానికి తేడా అయింది? నేను ఎట్టన్నా అంటే నేను 178 గెలుచాదన్నా. నేను 2సారి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అనే యోచనలో అయితే నేను 1-2 సార్లు అయితే సందర్భాలు ఉన్నాయి. కానీ ఆమె గబ్బునూరంతా నాదైతే కాదు కదా, ఎందుకంటే ఎత్తిపోయింది కదా. ఆ 8 అన్నా గెలుపుతాడులే అనుకున్నా నేను. ఆ 8 కాదు, 2 పెద్దగా వచ్చా. సింగిల్ డిజిట్ మిగులుతుంది అనుకుంటే కొద్దిగా ఒక అంకి పెరిగింది. 178 స్థానాలు అన్నావయ్యా, 8 పోయింది, 17 మిగిలిన. ఏమైంది ఇప్పుడు? నువ్వు నవగా జబర్దస్త్ డిబేట్ ఇది.